మా అందరికీ చేపల ఫ్రై తినడం అంటే ఎంత ఇష్టమో, మరి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఫ్రై చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ చూసేయండి. అయితే 1 కేజీ చేపలు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చేపలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కారం ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొంచెం కుడక పేస్ట్, అలాగే ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ దంచిన పేస్టు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ ముద్ద, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేయాలి. చూడండి, ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాతనే ఫిష్కు చేపలకు అప్లై చేయాలి మంచిగా. ఇక్కడ మేము మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తున్నామండి. ఇట్లా నూనె పోయడం వలన ఏంటి అని అంటే ఫిష్ ఫ్రై చాలా చక్కగా వస్తుంది. మళ్ళీ మనం వేసిన ఈ ఐటమ్స్ అన్నీ ఈజీగా కలిసిపోతాయి. ఇట్లా కలిపిన తర్వాత ఇంక ఇదంతా కాని పని అని చెప్పేసి స్పూన్తో తీసి పక్కన పడేసి, స్పూన్ అయితే ఇంకా నేను చేతితో కలిపేస్తున్నాను అన్నమాట. చూడండి, చేప ముక్కలు అయితే కజ్జం లాగా ఉన్నాయి కదా మంచిగా. ఇట్లాంటి చేపల్ని కడిగి తీసుకొచ్చుకొని పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంత అంటే ఏ చేపలైనా సరే మనం చేసే ప్రాసెస్ని బట్టి మంచిగా వస్తాయి అన్నమాట. అంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగుండాలి. అయితే ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఈ చేపల్ని కూడా ఒక ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నిజమండి, ఒక 2 గంటలు కానీ లాస్ట్ మీకు కుదరకపోతే ఒక 1 అవర్ అట్లా, 1 గంట కానీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకోవాలి. నేను స్టవ్ అయితే పెడుతున్నాను. అయితే నేను చేపల ఫ్రైకి ఎట్లాంటి ఫ్రై ప్యాన్స్ ఏం వాడట్లేదు. ఓన్లీ పెంక మీద మనము రొట్టెలు చేసుకునే పెంకు ఉంటుంది కదండి, ఆ పెంకనే యూజ్ చేస్తాను అనమాట నేను. ఎందుకంటే చేప అస్సలు విరగకుండా, ఏం చిత్తు కాకుండా మంచిగా వస్తుంది అన్నమాట. కొంతమంది చేపల ఫ్రై చేయాలంటే భయపడతారు, విరిగిపోతాయేమో, మంచిగా రావేమో అని. లేదండి, ఇలా చేయాలి. అయితే ముందుగా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఒక 3-4 స్పూన్లు అట్లా ఆయిల్ పోయాలి. పోసిన తర్వాత కొంచెం కరివేపాకు 2 రెమ్మలు వేయాలి. వేసిన తర్వాత చేప ముక్కలు వాటిపైన పెట్టండి. కళ్యామాకు ఫ్లేవర్ అనేది చేప ముక్కలకు పట్టుకొని చేపలు అద్భుతంగా వస్తాయండి. కమ్మటి వాసనలతో వస్తుంది. అస్సలు నీట్ హౌస్ అనేది ఉండదండి, మంచి చక్కగా ఫ్రై అవుతాయి. అయితే ఫస్ట్ మాత్రం ఐలో పెట్టండి. నేను చెప్పేది నిజమే, ఐలోనే పెట్టండి. మనం ఏమంటారు, స్లిమ్లో పెడితే మాత్రంకైతే ఇంకా చేపలు అనేటివి మెత్తబడిపోయి అతుక్కుంటాయి, పెంకకు రావు. అందుకని చెప్పి కొంచెం హైలో పెట్టి తర్వాత ఒక 1 సైడ్ ఇలా తిప్పిన తర్వాత అప్పుడు స్లిమ్లో పెట్టేయాలి. సూపర్గా ముక్కలు వేగుతాయండి. అస్సలు చెదిరిపోకుండా, విరిగిపోకుండా ముక్క మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చేపలు అంటే అంత ఇష్టం అనమాట మాకైతే. ఇంకా ఎంత ఇష్టం అంటే చిన్న పిల్లల కడికలు తింటారనమాట. ఫిష్ ఇంకా. అందుకని ఇట్లా చేపల గురించి చెప్తున్నాను నేను. ఇది సండే వ్లాగ్ అన్నమాట. ఇది చాలా బాగుంటాయండి. మాడిపోతున్నాయి కదా అని అనుకోకుండా, అస్సలు మాడవు. చూడండి, పీస్ అనేది ఎంత బాగా అనిపిస్తుంది కదా. మంచిగా ముక్క విరుచుకొని అట్లా నోట్లో పెట్టుకోవచ్చు. ముళ్ళు అనేటివి కూడా ఎక్కువ రావు కూడా, ఎందుకంటే మనం ఫ్రై చేసే విధానంలోనే ఆ ముళ్ళు అనేది వేగి విరిగిపోతుంది అనమాట. ముళ్ళు కూడా గుచ్చుకోకుండా పిల్లలు కూడా సాఫ్ట్గా తినేస్తారు. ఇంకా మనం తీసియాల్సిన అవసరం లేదు, వాళ్ళే తినేసి అంత మంచిగా వస్తాయి. ఇట్లాంటి చేపల్ని మరి మీ ఇంట్లో చేసి మీ పెద్దవాళ్ళకి, మీ పిల్లలకి అందరికీ పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. తిన్నాక కూడా బాగా సూపర్ అని అనకపోతే నాకు చెప్పండి, ఓకేనా? చాలా నచ్చుతాయండి, మస్తు మంచి టేస్ట్. ఇంకా చేపలు, మటన్, చికెన్ కంటే ఇట్లా చేపలు పెట్టడం వలన చాలా హెల్దీ అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మరి మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.